కాకినాడ నగరంలోని 8వ డివిజన్లోని ఇందిరా కాలనీలో పారిశుధ్య నిర్వహణ పనులు సక్రమంగా జరగటం లేదని ఆ కాలనీ వాసులు నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ దృష్టికి తీసుకొనొచ్చారు. సోమవారం ఉదయం కమిషనర్ తన పర్యటనలో భాగంగా 8వ డివిజన్లోని 3వ శానిటేషన్ సర్కిల్ మస్తర్ కేంద్రాన్ని తనిఖీ చేశారు. అనంతరం స్థానిక నాయకులతో కలిసి ఇందిరా కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు కమిషనర్ చుట్టుపుట్టి కాలువలు సక్రమంగా శుభ్రం చేయడం లేదని, ముఖ్యంగా మహిళలు కమిషనర్ను నిలదీస్తూ తమ సమస్యలను వివరించారు. ప్రతి వీధిలోని చెత్త పేరుకుపోవడం, కాలువలు మురికిగా ఉండటం వల్ల దుర్వాసన తో పాటు ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని స్థానికులు తెలిపారు. ఈ విషయంపై స్పందించిన కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ ఇందిరా కాలనీలో పారిశుధ్య పరిస్థితిని మెరుగుపరిచేందుకు ప్రత్యేక డ్రైవ్ చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా సంబంధిత శానిటేషన్ ఇన్స్పెక్టర్పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో కమిషనర్ వెంట హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీ చరణ్, శానిటేషన్ సూపర్వైజర్ నాయుడు, ఏఈ అర్జున్, సచివాలయ సిబ్బంది మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు. పబ్లిక్ హెల్త్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. పబ్లిక్ సాటిస్ఫాక్షన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఆ పబ్లిక్లో అట్లాంటప్పుడు ఈ పబ్లిక్తో మనం ఇంటరాక్ట్ అయ్యి ఆ ప్రాంతంలో ఏదైతే మన ప్రాంతంలో క్లీన్ చేస్తున్నామో వారిని కూడా పిలాలి. అమ్మ ఈ రోజు మీ వీధి క్లీన్ చేస్తున్నాము, లేకపోతే మీ చెత్త తీసుకెళ్తామని పబ్లిక్తో ఇంటరాక్ట్ అవ్వాలి. ముఖ్యంగా శానిటేషన్ సిబ్బంది మరి ఇవి ఏమాత్రం అసలు చేసినా మాత్రం ముఖ్యమంత్రి గారు దీనిపైన చాలా సీరియస్ ఉన్నారు. గౌరవ కలెక్టర్ గారు కూడా మరి విజిట్ చేస్తారు. అట్లాంటి సమయంలో ఈ ఎక్కడ కూడా ఏ గార్బేజ్ లేకుండా డ్రైన్లో ఉన్న వాటర్ బాటిల్స్ లేకుంటే ఇతర ఏదైతే గార్బేజ్ ఉందో అది తీసేస్తుందిగా మేము ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. దీనిపైన ప్రత్యేకంగా మన ఎంహెచ్ఓ గారు పృథ్వీ చరణ్ గారు, అదేవిధంగా సూపర్వైజర్ నాయుడు గారు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా శానిటరీ సెక్రటరీ గారమ్మా, శానిటరీ సెక్రటరీ హియర్ ఓన్లీ ఈరోజు రేపు ఇక్కడ ఉండి మన ఈ ప్రత్యేకమైన సిబ్బంది రప్పించి యూ హ్యావ్ టు క్లీనప్ చేయాల్సిందిగా అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నానండి. అదే సిబ్బంది అంతా కూడా ఇక్కడే ఉంటారు. ఈ 2 రోజులు కూడా ప్రత్యేక శ్రద్ధ వహించి మన ఎంహెచ్ఓ గారు ఎప్పటికప్పుడు కొంచెం మానిటర్ చేయాలి. నాయుడు గారు మాత్రం స్పెషల్గా ఈ పే అటెన్షన్ ఇయ్యారు సార్. మీరు కూడా నాయకులు కూడా మన సిబ్బంది కూడా మన ప్రజలు కూడా సహకరించి ఏదైతే మీకు ఇబ్బంది పరిస్థితి ఉందో అన్ని కూడా చేసుకోవాల్సిందిగా మీ అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని ఈరోజు కమిషనర్ గారితో పాటు మేము కూడా ఇక్కడికి శానిటేషన్ సిబ్బంది అందరం కూడా అటెండ్ అయ్యాం ఈ విజిట్కి. ఇక్కడ మెయిన్గా ఏంటంటే మనకి డ్రైన్ క్లీనింగ్ అసలు జరగట్లేదు సరిగ్గా. దానికి తోడు చాలా చోట్ల మనకి ఫ్లోటింగ్ మెటీరియల్స్ అన్నీ కూడా దర్శనం వచ్చాయి. తర్వాత అక్కడక్కడ మనకి జీవీపీస్, అదేవిధంగా వేకెంట్ ప్లాంట్స్లోని వేస్ట్ ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది. సో ఇక్కడ కన్సర్న్ ఇన్స్పెక్టర్ సెక్రటరీస్ మీద కమిషనర్ గారు యాక్షన్ తీసుకోమని చెప్పారు. అదేవిధంగా ఇక్కడ స్పెషల్ డ్రైవ్ ఒకటి ప్లాన్ చేస్తున్నాం. ఈ రోజు రేపు ఏంటంటే 3 రోజుల పాటు కూడా ఇక్కడ డ్రైన్ డీసిల్టేషన్, మైనర్ డ్రైన్స్ అన్ని కూడా డీసిల్టేషన్ స్టార్ట్ చేస్తాం. అదేవిధంగా చిన్న చిన్న జీవీపీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లియరెన్స్, అదేవిధంగా మనకు వైల్డ్ గ్రోత్ ఎక్కడైతే మనకు బుషెస్ గంట ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేసేలాగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఒక 3 days లో కంప్లీట్ ఇక్కడ ఉన్న ఇష్యూస్ అన్ని కూడా క్లియర్ అయ్యి మళ్ళా యాక్షన్ టేకన్ రిపోర్ట్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా బిఫోర్ ఆఫ్టర్ ముందు ఎలా ఉండేది, ప్రజెంట్ ఎలా ఉంది, ఏ విధంగా మేము దాన్ని చేంజ్ చేయగలిగాము అన్నది బిఫోర్ ఆఫ్టర్ రిపోర్ట్ కూడా తీసుకుని. మాదిగా ఎంఎస్పీ ఎంఆర్పిఎస్ కాకినాడ జిల్లా ప్రెసిడెంట్ సార్. మాకు ప్రభుత్వం అంటేనే ఒక నమ్మకం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో కష్టపడి, పవన్ కళ్యాణ్ గారు ఎంతో కష్టపడి రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామని నేను నిర్ణయంతో ఉన్న సందర్భంలో దురదృష్టకరం. ఎందుకంటే మీలాంటి ఆఫీసులో గుడ్ విల్ గల ఆఫీసులు మాకు ఈ వార్డు రావడమే మాకు సంతోషం సార్. మాకేమీ కాదు సార్. ఇది క్లీన్ అవ్వడం వల్ల కొంతమంది ప్రజల ఆరోగ్యాలు బాగుంటాయి సార్. ఎందుకంటే వాటర్ ఆగిపోవడం వల్ల, ఈ చెత్త అలాగ ఉండడం వల్ల జనాలు జ్వరాలతోని ఇలాగ ఈ విధంగా ఇబ్బంది పడుతున్నారు సార్. ఖచ్చితంగా మీరు ఎవరు పంపించినా వారికి సహకరిస్తాం సార్. ఖచ్చితంగా ఇదే కాదు సార్, తమరు మరి మీ పర్యటన మాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది సార్. చాలా సంతోషాన్ని ఇచ్చింది సార్. భవిష్యత్తులో మీ ఊళ్ళకి మేము అన్ని విధాలు సహకరిస్తాం సార్.